శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ తుయిద్య వనదేవతలు సమ్మక్క సారక్క తుయిద్య ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్య కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్య విజయవాడ కనకదుర్గమ్మ తుయిద్య ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్య వేదమాత గాయత్రి మాత తుయిద్య రాజరాజేశ్వరి దేవత తుయిద్య కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్య బాసర సరస్వతి దేవత తుయిద్య ఓంకారేశ్వర తుయిద్య కాళికామాత తుయిద్య తుల్జాపూర్ భవాని తుయిద్య. ఇప్పుడు మనం నూతన సంవత్సరం హిందూ ఛానల్ శ్రీపాద యోగబలం మీద గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. 12 రాసుల వారికి నూతన సంవత్సరం ఎలా ఉందో 2024వ సంవత్సరం ద్వాదశ రాసుల వారికి శుభయోగాలు అశుభయోగాలు ఎలా ఉందో చూద్దామండి. అందరికీ మంచి ఉండాలని కోరుకుని అందరికీ సర్వేజన సుఖనే భవంతు ఉండాలని 12 రాసు 27 నక్షత్రాలకు చాలా శుభకరంగా ఈ 2024వ సంవత్సరం నూతన సంవత్సరం మంచి జరగాలని గవ్వలేసి జ్యోతిష్యం చూస్తున్నామండి. మొదటిగా మేషరాశి నుంచి చూస్తున్నామండి వారి జ్యోతిష్యం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాసుల్లో కుంభరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో గవ్వల శాస్త్రం ప్రకారం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రంని లకుట ప్రశ్న శాస్త్రం చింతామణి శాస్త్రం అంటారు మన హిందూ ఛానల్ తరపు నుంచి. అలాగే మాత్రం శ్రీపాద తరపు నుంచి చూస్తున్నామండి. వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో నూతన సంవత్సరం కుంభరాశి వారి జ్యోతిష్యం చూస్తామండి. గవ్వల శాస్త్రం ప్రకారం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూస్తామండి. శుభయోగం అశుభయోగం గోచార ఫలం ఎలా ఉందో చూద్దామండి. కుంభరాశి వారి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి. రాహు మార్గదర్శ జాతకం కుంభరాశి వారి జాతకం ఆదాయం 5 ఖర్చు 5 సాయం చేసేది 7 నష్టం చేసేది 7 సరి సమానం. మిత్రయోగం మాత్రం సరి సమానం, శత్రుయోగం కూడా సరి సమానం. గృహం ఛిద్రం కావటం, గృహం మారటం, గృహం నిర్మించటం, గృహం అమ్మటం కొనటం తీసుకునే సమస్యలు చాలా ఉంటాయి. గృహ సమస్యలు చాలా ఉంటాయి. వీరి జాతకానికి రాహు గవ్వలు పడ్డాయి కాబట్టి మాత్రం ముఖ్యంగా శతతార శతభిష నక్షత్రం వారికి శుభయోగం కలిసి వస్తుందండి. పూర్వభద్ర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని లాస్ట్ ఘడియాలు నడుస్తుందండి. కానీ శని 3 రకాలు నడుస్తుందండి. 100 సంవత్సరాలలో 32 సంవత్సరాలు ఒక్కొక్కసారి వస్తుంది. కానీ మాత్రం ఫస్ట్ శని మాత్రం పొంగు, 2వ శని మంగు, 3వ శని మాత్రం కుంగు అండి. ఇప్పుడు వీరికి 3వ స్థానంలో శని నడుస్తుంది. ఒక సంవత్సరంలో 7.5 సంవత్సరాల్లో మాత్రం 2.5 సంవత్సరాలు కలిసి వస్తుంది. 2.5 సంవత్సరాలు ఉల్లాసం లేకుండా చేస్తుంది. 2.5 సంవత్సరాలు బాధలు పెడుతుంది. ఇప్పుడు బాధలు పెడుతుంది వీరికి, పెట్టింది, లాస్ట్ ఘడియలో ఉంది. ఆ చెక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే వీరు మాత్రం కులదేవతకు పూజ చేసి మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది. ఆ జెండాపై కపిరాజు శ్రీరామచంద్రులు లోక కళ్యాణమే చేసిండు. ఆయన మీకు కూడా తప్పకుండా సహకారం చేస్తాడు. ఆంజనేయ స్వామి మాత్రం పూజ చేయాలండి, చాలా మంచిది. ముఖ్యంగా శతతార నక్షత్ర వారు కావచ్చు లేదా మాత్రం పూర్వభద్ర నక్షత్ర వారు కావచ్చు పూజ చేయటం చాలా మంచిది. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. ఎంత ధనం వచ్చినా మంచినీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు అయ్యే అవకాశం ఉంది. అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అయ్యే అవకాశం ఉంది. నమ్మిన వారు మోసం చేస్తారు. ఇతరులను మీరు అపార్థం చేసుకుంటారు, మిమ్మల్ని ఇతరులు అపార్థాలు చేసుకుంటారు. ఎక్కువ గొడవలు చిక్కులు చికాకులు వస్తాయండి మీ పేరు మీద. ఒక్కోసారి మీ జాతకంలో ఆవేశాన్ని తట్టుకోలేరు. పట్టిన పట్టు ఎక్కువ ఉంటుంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది మీ జ్యోతిష్య బలంలో. మీరు ఎంత ఓపిక ఉంటే అంత మంచిగా ఉంటుందండి మీ జాతక బలంలో. కుంభరాశి వారి జాతకంలో కుంభ లగ్నంలో పుట్టినవారు కావచ్చు, శతతార నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు. అందులో 8వ తేదీ అలాగే 4వ తేదీ అలాగే మాత్రం చూడాలంటే మాత్రం 17వ తేదీ అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 26వ తేదీ ఈ తేదీలో పుట్టిన వారు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి. చాలా మంచిగా ఉండే అయ్యే అవకాశం ఉంది. ఏ నెల కాని కావచ్చు, ఏ సంవత్సరం అయినా కావచ్చు. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మాత్రం 140% కలిసి వస్తుందండి. ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం ఏరే చోట మాత్రం మారే అవకాశం ఉంటుందండి. ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి అతి కష్టం మీద ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండదండి. వారు ఉద్యోగం నుంచి ఉన్నత స్థాయి రావాలనుకునే వారికి మాత్రం చాలా కష్టకరంగా ఉంటుందండి. కానీ రెవెన్యూ రంగం వారికి లాభయోగం ఉంటుందండి. ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. 2వసారి గవ్వలేసి చూద్దామండి కుంభరాశి వారి పేరు మీద. 2వసారి గవ్వలేస్తే 7 గవ్వలు పడ్డాయండి. రాహుకేతుల గవ్వలు పడ్డాయి. తప్పకుండా వీరికి మాత్రం తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తుంటుందండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరైనా మొక్కుబడి పొక్కి ఉంటే తప్పకుండా వెళ్ళి రావాలండి. ఎందుకంటే ఏ దేవుళ్ళకు మొక్కుబడైనా ఉంచుకోవచ్చు, కానీ మాత్రం వడ్డీ కాసుల వాడు ఆపద మొక్కుల వాడు ఆ స్వామిది మాత్రం
యాత్ర ఉంటే తప్పకుండా వెళ్ళి రావాలండి, శుభం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ కార్యాలు కూడా కలిసి వస్తుంది, సప్తపది యోగం కూడా కలిసి వస్తుంది. వీరి సప్త సముద్రాలు ఏదైనా సరే తీరే జాతకం ఉంటుంది వీరికి. వీరి జాతకం పోరాట శక్తి ఎక్కువ ఉంటుందండి. కుంభరాశి వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. రాజకీయ రంగంలో అయితే తిరుగు ఉండదు. ఈ ధనం ఎంత ఖర్చు అయినా సరే మాత్రం పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉంటాయి. ఇదివరకు రాజకీయ రంగంలో ధన విషయంలో రాజకీయ రంగంలో నష్టం వచ్చిన వారికి మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మాత్రం పార్టీ పరంగా కావచ్చు, కానీ మాత్రం వారి అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, మిత్రపక్షం కావచ్చు, శత్రుపక్షం కావచ్చు, అన్నిట్లో గెలిచే అవకాశం ఉంటుంది. రాబోయే కరెక్ట్ మాత్రం పంచాయతీరాజ్ శాఖ ఎలక్షన్లో మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా పాటించాలండి. నరాల మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బొక్కల మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. 3 చక్రాల వాహనంతో కానీ 2 చక్రాల వాహనంతో జాగ్రత్తగా ఉండాలి. 4 చక్రాల వాహనంతో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విషయంలో చూడాలంటే అన్ని రకాల వ్యాపారం మాత్రం సమానం నడుస్తుందండి. మీరు పార్ట్నర్షిప్ చేస్తేనే చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి చిన్నపిల్లల మాట కూడా వినాల్సి వస్తుంది. ఇంట్లో పిల్లలకు ఎవరైనా కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, చిన్నపిల్లల మాట వినటమే చాలా వరకు మంచి శ్రేయోదాయకం ఉంటుందండి మీ పేరు మీద. 3వసారి గవ్వలు వేద్దామండి. ఇప్పటివరకు అయితే 11 గవ్వలు పడ్డాయి. 3వసారి గవ్వలు వేస్తే మాత్రం పడ్డాయండి. 5 గవ్వలు పడ్డాయి. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయండి. మాత్రం ముఖ్యంగా మాత్రం కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. వీరి జాతకంలో ఐటీ శాఖ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఇంజనీర్ రంగం ఉద్యోగం చేసేవారికి కలిసి వస్తుంది. సివిల్ ఇంజనీర్లకు ఇబ్బంది వస్తుంది. ఎలక్ట్రానిక్ ఇంజనీర్లకు కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాల యోగం చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం ఈ 2024వ సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వారి పేరు మీద. కానీ కళాకారులకైతే మాత్రం చికాకులు తప్పవండి. టీవీ కళాకారులు, సినీ కళాకారులు, జర్నలిస్టులు, వర్ధమాన కళాకారులు తప్పకుండా ఇబ్బందులు, చికాకులు ఉంటాయి. నటీనటులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గీత రచయితలు రాసేవారు కావచ్చు, తప్పకుండా వారికి ఇబ్బందులు, చికాకులు ఉంటాయి. ఆ చికాకులు పోవాలంటే మాత్రం రాహుకేతుల్ని పూజ చేపిస్తే చాలా మంచిది. వారికి శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి. మొత్తం గవ్వలు మాత్రం పడ్డాయండి. వీరి జాతకాన్ని చూడాలంటే ముఖ్యంగా మాత్రం చాలా శుభ సంఖ్య గవ్వలు పడ్డాయండి. ఇందాక మాత్రం 11 గవ్వలు పడ్డాయి. ఇవి 5 గవ్వలు. 11, 5 అంటే మొత్తం గవ్వలు మాత్రం లెక్కకు వస్తే 16 గవ్వలు వస్తాయండి. 16వ సంఖ్య చాలా విశేషమైన సంఖ్య. 1వ సంఖ్య 16లో 1+1 అంటే మాత్రం సూర్యమహారదశ, 6 అంటే మాత్రం శుక్రమహారదశ. శుక్రుడికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్త్రీలకు, పురుషులకు మంచిగా ఉంటుంది. కానీ ప్రేమ వివాహం చేసుకున్న వారికి కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ చిక్కులు తప్పవు. అయినా సరే వారు అనుకున్న సాధించే అవకాశం ఉంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశాల యోగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశం నుంచి స్వదేశంలో రావడానికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతంలో ఉన్నవారు కూడా వారి మీద ఉన్న నేరాలు, చికాకులు, నేరాలు అంటే లేనిపోని నిందలు, చికాకులు, కోర్టు కేసు, తగాదులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వీలైతే మాత్రం లక్ష్మీనరసింహస్వామి యాగం చేస్తే చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.